తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 12లో దూసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ నెక్స్ట్ 3 మ్యాచ్లో మాత్రం మామూలు కంబ్యాక్ కాదు, హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టేశారు. అది కూడా నేను జరిగిన మ్యాచ్లో యూ ముంబై లాంటి ఒక స్ట్రాంగ్ టీంని డిఫీట్ చేశారు. సో ఈ మ్యాచ్ అయితే చాలా వరకు వన్ సైడెడ్గానే జరిగింది. అంటే మన తెలుగు టైటన్స్ టీమే ఎక్కువ డామినేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లోని యూ ముంబై టీంను 2 సార్లు ఆల్అౌట్ చేశారు. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో చూసుకున్న మరోసారి ఆల్అౌట్ చేశారు. సో ఇలా ఆల్మోస్ట్ మ్యాచ్ ఆసాంతం కూడా మన తెలుగు టైటన్స్ టీం యూ ముంబై టీంను డామినేట్ చేసింది. ఆ లాస్ట్ 10 మినిట్స్లోనే కొంతవరకు పాయింట్స్ సమర్పించుకున్నారు. అదర్వైజ్ ఆ విక్టరీ మార్జిన్ ఇంకా పెద్దగా ఉండేది. అంటే ఫుల్ టైం అయ్యేసరికి ఆ స్కోర్ కార్డ్ చూసుకుంటే 37-45గా ఉంది, విచ్ మీన్స్ పాయింట్స్ డిఫరెన్స్ కేవలం 8 మాత్రం ఉంది. బట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మన తెలుగు టైటన్స్ టీం ఆల్మోస్ట్ 20 పాయింట్స్ లీడ్లోకి వెళ్ళిపోయారు. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుండే టైటన్ ప్లేయర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఆడారు. ఎస్పెషల్లీ ది బాహుబలి భరత్ తోడ విధ్వంసం చేశాడు. మనోడు రైట్కి వెళ్తే చాలు యూ ముంబై డిఫెండర్స్కి ఏం అర్థమయ్యేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో భరత్ హోడా యొక్క రైడింగ్ ఫోర్స్ వల్ల యూ ముంబై టీం అన్ఫోర్స్డ్ మిస్టేక్స్ చేశారు. అంటే ఎక్కువసార్లు సెల్ఫ్ అవుట్స్ అవ్వడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఆ సెల్ఫ్ అవుట్స్ కారణంగానే మన తెలుగు టైటన్స్ టీంకు 7 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చాయి. సో క్లియర్లీ యూ ముంబై డిఫెండర్స్ భరత్ తోడ కోసం అయితే సరైన ప్లానింగ్తో రాలేదు, అతనికి చాలా పాయింట్స్ సమర్పించుకున్నారు. మేలీ ముందు చెప్పుకున్నట్టు అతను రైడింగ్ చేస్తున్నప్పుడు డిఫెండర్ సెల్ఫ్ అవుట్ అయిపోయేవారు. సో భరత్ తోడ అయితే ఇంతకు ముందు జరిగిన 4 మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. ఆ ఫుట్ వర్క్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా డిస్ప్లే చేశాడు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి సూపర్ రైట్ చేయడం చూసాం. అండ్ ఆల్సో ఫస్ట్ హాఫ్లో అతని కారణంగానే మన లీడ్ విపరీతంగా పెరిగిపోయింది. సో భరత్ హోడా అయితే ఈ సీజన్లో మెల్లగా చాలా మంచి ఫామ్లోకి వస్తున్నాడు. ఫస్ట్ కొన్ని మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ లాస్ట్ మ్యాచ్లో మాత్రం సూపర్ టెన్స్ కొట్టి చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇక అతనితో పాటు విజయ్ మాలిక్ మరియు చేతన్ సాహు కూడా కొంతవరకు మెరుగ్గానే రైడింగ్ చేశారు. అఫ్కోర్స్ పాయింట్స్ అయితే ఎక్కువ రాలేదు, బట్ భరత్ హోడాకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అయితే డిఫెన్స్లో చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో కవర్ డిఫెండర్స్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అవి దుహాన్ మరియు అజిత్ పవార్ ఇద్దరు కూడా తలో 3 పాయింట్స్ సంపాదించారు. వేరేస్ కార్నర్స్ విషయానికి వస్తే అంకిత్ పెద్దగా మిస్టేక్స్ ఏమీ చేయలేదు. కానీ శుభామ్ షిండే విషయానికి వస్తే మాత్రం తన రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇంకా రావట్లేదు. లాస్ట్ ఇయర్ మనకి ఎలా అయితే రైట్ కార్నర్ ప్రాబ్లమ్గా మారిందో ఈ సీజన్లో కూడా కొంతవరకు అలానే కనిపిస్తుంది. బట్ గా సీజన్లో ఆడిన కృష్ణ దుల్ మరియు శంకర్ గడ్ అయితే పోల్చుకుంటే శుభామ్ షిండే పర్వాలేదు, కొంతవరకు సపోర్ట్ అందిస్తున్నాడు. సో రైట్ కార్నర్ డిఫెన్స్ విషయంలోనే తెలుగు టైటన్స్ టీం ఇంకా మెరుగుపడాలి. అయితే ఈ మ్యాచ్లో రైట్ ఇన్ పొజిషన్లో డిఫెన్స్ చేసిన చేతన్ సాహు అయితే అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చాడు. నిజంగా చాలా మంచి డిఫెన్స్ స్కిల్స్ చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో మన మెయిన్ డిఫెండర్స్ కంటే అతనికి ఎక్కువ పాయింట్లు వచ్చాయి. 4 ట్యాకిల్ పాయింట్స్ సంపాదించగలిగాడు. అండ్ ఇందులో చూసుకుంటే ఒక సూపర్ ట్యాకిల్ కూడా ఉంది. సో మొత్తం మీద చేతన్ సాహు అయితే మెల్లగా తెలుగు టైటన్స్ టీంకు ఒక ఆల్రౌండర్గా టర్న్ అవుతున్నాడు. రైడింగ్లోనే కాకుండా డిఫెన్స్లో కూడా చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఎనివే ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ప్లేయర్స్ యొక్క తెగువకు తోడు లక్ కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు చెప్పుకున్న అపోనెంట్ టీం ఎక్కువ సెల్ఫ్ మిస్టేక్స్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళ మెయిన్ ప్లేయర్ అజిత్ చౌహాన్ కూడా ఈ మ్యాచ్లో లేడు. ఇంజరీ కారణంగా అతని బెంచ్ మీద కూర్చోబెట్టేశారు. దీంతో ఫస్ట్ హాఫ్లో యూ ముంబై రైడర్స్ చాలా తడబడ్డారు. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం జఫర్ దనీష్ మరియు సందీప్ ఇద్దరు కూడా మంచిగా రైడింగ్ చేయడంతో ఆ టీం కాస్త కంబ్యాక్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చివరిలో తెలుగు టైటన్స్ టీం రెండోసారి అవుట్ అయిపోయినట్టు స్కోర్ లైన్ ఇంకా క్లోజ్గా వచ్చేసేది. అంటే ఒక 2-3 పాయింట్స్ డిఫరెన్స్ మాత్రం ఉండేది. బట్ అజిత్ పవార్ లాస్ట్లో ఒక సూపర్ ట్యాకిల్ చేశాడు. దీనివల్ల తెలుగు టైటన్స్ టీం రెండోసారి ఆల్అౌట్ అవ్వకుండా ఉండగలిగింది. ఎనివే ఈ మ్యాచ్లో విక్టరీ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే తెలుగు టైటన్స్ టీం 3వ స్థానానికి దూసుకెళ్లారు. 5 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 2 ఇంట్లో ఓడిపోయారు. అండ్ పాయింట్స్ చూసుకుంటే ప్రజెంట్ 6 ఉన్నాయి. అలాగే స్కోర్ డిఫరెన్స్ చూసుకుని హెల్దీగానే ఉంది, +15లో ఉన్నారు. సో తెలుగు టైటన్స్ టీం అయితే వైజాగ్ లెగ్ని చాలా ఘనంగా ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయి దారుణంగా స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ లాస్ట్ 2 మ్యాచెస్లో ఫ్యాన్స్కి ఫుల్ మిల్స్ పెడుతూ కమాండింగ్ వల్ల విక్టరీస్ కొట్టారు. సో వైజాగ్ లెగ్లో అయితే తెలుగు టైటన్స్ టీం మ్యాచ్లు అయిపోయాయి. నెక్స్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 13వ తేదీన జైపూర్ వేదికగా ఆడబోతున్నారు. అది కూడా పునేరి పల్టన్ లాంటి స్ట్రాంగ్ టీంతో. సో శనివారం రోజు జరబీ మ్యాచ్లో అయితే మన తెలుగు టైటన్స్ టీంకి చాలా టఫ్ ఛాలెంజ్ ఉండబోతుంది. ఎందుకంటే పునేరి పల్టన్ టీం ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్న టీం. దీంతో టైటన్స్ టీం వీళ్ళని కనుక ఓడించగలిగితే కప్పు గెలుస్తారని అసలు ఇంకెక్కువగా పెరుగుతాయి. చూడాలి మరి టైటన్స్ ఇదే దూకుని కొనసాగిస్తారా లేదనేదే.